ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక్కొక్కరికి తెలిస్తే బాగుంటుందని మన అన్ని స్టేట్ల నుంచి ఇద్దరిద్దరు కలెక్ట్ చేసుకుంటూ చేయాలని కోరికతో టైప్లో క్రియేట్ చేసుకున్నాం. అందరూ కూడా వివిధ పండుగలు వివిధ ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే మారుతి గారు కొంచెం డిఫరెంట్గా ప్రజల్లో జాతీయత భావజాలాన్ని పెంపొందించాలి, వాళ్ళకు ఒక మెసేజ్ని అందించాలని ఒక ప్రయత్నం అయితే గత 6 సంవత్సరాలుగా అందిస్తున్నారు. షాపు మొదలు 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా దీని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, వాట్ ఏంటి అనేది ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సార్. ఓకే, ఏంటి సార్ అంటే మీ మోటో ఏంటి? ఇవి బ్యానర్స్తో చేశారా లేకపోతే ఏమైనా స్పెషల్ మెటీరియలా? ఇది చేయడానికి ఎంత ఎఫెక్ట్ పెట్టారు ఏంటి, ఇవన్నీ చెప్పాలంటే ఏం చెప్పుకొస్తారు? ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలని. సో అప్పుడు ఒక 2 జెండాలతో మొదలుపెట్టిన ఇది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్త ఆలోచనతో చేయాలని కోరిక. ఇది లాస్ట్ ఇయర్ ఒక ఐడియాతో మన భావితరాల వాళ్ళకి పిల్లలకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎవరికి తెలియట్లా. సో ఆ ఐడియాతో ఒక జెండా ఒకటే కాదు, జెండాతో పాటు మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక్కొక్కరికి తెలిస్తే బాగుంటుందని మన అన్ని స్టేట్ల నుంచి ఇద్దరిద్దరు కలెక్ట్ చేసుకుంటూ అలా చేయాలని కోరికతో ఈ టైప్లో క్రియేట్ చేసుకున్నాం. ఇది కూడా ఏదో ఫ్లెక్స్ మీద ప్రింట్ చేసి అలా కాకుండా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఆ డిజైన్స్ని క్రియేట్ చేసుకొని ఆ కాంబినేషన్స్తో ఇలాంటివి చేసుకుంటూ వచ్చిందనమాట. మన భారత్ మాత కానీ, గాంధీజీ కానీ, మన ఏపీకి చెందిన అల్లూరి సీతారామరాజు కానీ, ఇంకొకటి ఏంటంటే మన పింగళ వెంకయ్య గారు అని ఎవరికి తెలియదు, జెండా రూపకర్త. సో ఆయన అసలు ఇంతవరకు ఎవరికి తెలియపోయేసరికి సో ఆయన గురించి మనం విజయవాడలో ఉండి మన డిస్ట్రిక్ట్లో ఉండి మనకు చెప్పాలని కోరికతో పింగళ వెంకయ్య గారిది కూడా ఫోటో వేయించి సో అలాగా అందరికీ ఆగి చూస్తుంటే పిల్లలు ఎంతోమంది వచ్చి చూసి వెళ్తున్నారనమాట. సో వీళ్ళు ఉన్నారు మనకి అనే కోరికతో చూసి చక్కగా ఫోటో దిగి వెళ్తున్నారు. చాలా ఆనందం వేస్తుంది. దీన్ని జరిగిన ఒక 20 రోజుల కష్టాన్ని మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక ఐటమ్, ఒక మెటీరియల్ ఇది ప్రింట్ అయ్యి బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది? దీని మీద మీరు ఎంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది? విజయవాడలోనే స్పెషల్గా ఇది తయారవుతుందా లేకపోతే వేరే స్టేట్లో తయారైంది మీరు ఇక్కడి నుంచి దిగుమతి చేసుకొని ఇలా చేస్తున్నారా? దీని వెనకాల ఉన్న షార్ట్ అంటే ఒక నేపథ్యం ఉంటుంది కదా, అది చెప్పాలంటే ఏం చెప్పుకొస్తారు? ఇప్పుడు మామూలుగా ఫ్లెక్స్ కానీ దేని మీద ప్రింట్ చేస్తే ఆ ఫినిషింగ్ కానీ ఆ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ కానీ అట్లా రాదనమాట. సో ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఇది ఒక క్లాత్ మీద ప్రింటింగ్ చేసే టెక్నాలజీ గుజరాత్లో మేము ఆల్రెడీ తెప్పిస్తున్నాము. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇది కాస్ట్లీ అఫైర్ అయినా పర్లేదు, మనం లాంగ్ రన్లో అందరికీ ఉపయోగపడాలి, తర్వాత ఎవరికైనా కావాలన్నా ఎక్కడైనా పెట్టాలన్నా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఒక పాలిస్టర్ క్లాత్ మీద ఈ డిజైన్ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, ఆ సుభాష్ చంద్రబోస్ పిక్చర్ తీసుకొని ఈ హైట్లో దాన్ని కొంచెం క్రియేటివ్గా వర్క్ చేయించుకొని అలాగా పైన ఇండియన్ ఫ్లాగ్, ఫ్రీడమ్ ఫైటరు సుభాష్ చంద్రబోసు, నేతాజీ ద టైగర్ ఆఫ్ బెంగాల్, ఇలాగా మనం కొంచెం క్రియేటివ్గా వెళ్తే అది పర్మనెంట్గా ఉంటుంది, తెలుసుద్ది అసలు ఏంటి అనేది అని తెలిసేటట్టుగా చేసాం అనమాట. వాషబుల్ అండి, వాషబుల్, కలర్ ఏం పోదు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, అలాగే ఉంటుంది. మినిమం 10 years ఖచ్చితంగా, ఏమీ అవ్వదు. ఇది ఒక్కొక్క పీస్ సుమారుగా 2000 నుంచి 3000 అవుద్దండి. ఒక పీస్ వచ్చి 2000 అవుద్ది. అంటే మీరు ఎందుకని అనుకున్నారు సార్ ఇలా పెట్టాలి, థీమ్ ఎక్కించాలి? లాస్ట్ ఇయర్ ఏ థీమ్ ఎక్కించారు? ఇదే థీమ్ని కొంచెం తక్కువ పీసెస్, ఈసారి ఇంకా పీసెస్ పెంచి ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా స్పేస్ని బట్టి ఇవన్నీ డిజైన్ చేసుకుంటూ పెట్టిన తర్వాత కొన్ని ఇంకా కొత్త ఆలోచనలు రావటం, ఆలోచన తగ్గట్టుగా మార్చుకుంటూ వెళ్ళటం, అలా చేయటం అనమాట. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ఇది ఈ సంవత్సరానికి ఇంకా కొంచెం క్రియేటివ్గా ఇంకా డిఫరెంట్గా వెళ్తాం అనమాట. అలాగా కలర్ఫుల్గా, ఇప్పుడు ఇది కింద కలర్ఫుల్గా ఈ సంవత్సరం వేసిందనమాట. అలాగనమాట ప్రతి సంవత్సరం ఒక 10 రోజుల ముందు ఆలోచించుకొని మనం ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచనతో చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. ఇదండి. ఎవరైనా షాప్ ముందు చెట్టు ఉంటే అడ్డం ఉంటుందని తీసేస్తారు, కానీ మారుతి గారు అలా తీయలేదు. అయితే ఈ వేప చెట్టుకు కూడా ఒక చరిత్ర ఉంది, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మెయిన్ షట్టర్కే పెద్ద మాన్ ఉంది, ఇది పెద్ద చెట్టు ఉంది, తీసేస్తారు చాలామంది. మీరు ఎందుకు తీయలేదు? కారణం ఏంటంటే ఏం చెప్తారు?
ఇది నేను బిల్డింగ్ కొనుక్కున్నప్పుడు పెంకుటిల్లు అండి. పెంకుటిల్లు ఉన్నప్పుడు ఈ చెట్టు కూడా కొట్టేస్తే జనరల్గా షాప్ పెట్టేప్పుడు చెట్టు తీసేసుకొని పెద్దగా షాప్ చేసుకోవాలని కోరికగా అందరూ ఉంటారు. కానీ నా ఆలోచనతో చెట్టుని మటుకు కదపకుండా నేను కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాను. చెట్టు ఉంటే చాలా బాగుంటుంది, ఇది మళ్ళీ మనకు కూడా రాదు, మన జీవితంలో రాదు, మనం కొత్తగా వేయము. సో ఉన్న చెట్టును ఎలా చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో చెట్టుతో ఉన్నా పర్లేదు. కొంతమంది చాలామంది చెప్పారు చెట్టు తీసేయండి షాప్ బాగా కనపడుద్దు అన్నారు. అయినా కానీ నేను పర్లేదు, ఏం పర్లేదు, ఉన్నంత వరకే ఉంటుంది. చాలామంది ఇప్పుడు వచ్చి చెట్టుతో షాప్ ఉన్నది చాలా బాగుంది, లుక్ చాలా బాగా వచ్చిందని ఎంతోమంది ప్రైస్ చేస్తున్నారు. అదే ఆనందం మనకి. రేపు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చినప్పుడు భయంకరంగా చెట్టు నీడ కోసం బండి చెట్టు దగ్గర పార్క్ చేయాలని, లేకపోతే చెట్టు కింద నిలబడాలని రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. విజయవాడలో చెట్ల కొరత చాలా తక్కువ ఉంది సార్. దీని మీద అధికారులు కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్ కానివ్వండి కూడా ఎవరు కూడా చొరవ తీసుకోలేకపోతున్నారు. మీ ద్వారా మీకు కూడా ఒక లోపల ఇన్నర్గా ఒక బాధ అనేది ఉంటుంది దీని మీద మాట్లాడాలంటే మీరేం చెప్పుకొస్తారు? చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పించి చెట్టును నాటుతున్నాం, కానీ దాన్ని ఎలాగా ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని సంరక్షించుకొని నీళ్లు పోయటం కానీ, మనకు వచ్చిన ప్లెంటీ ఆఫ్ వర్షాలని మనం యూజ్ చేసుకోకుండా మనం దాన్ని ఎట్లాగా మలుచుకొని మనం ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కానీ చిన్నపిల్లల చేత నీళ్లు పోయిపించుకొని అలా జాగ్రత్త పరుచుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మెట్రోస్ బెంగళూరు వెళ్తే ఎంత చల్లగా ఉంటుందని, ఎందుకంటే ప్రతి సందు ప్రతి స్ట్రీట్లో కానీ చెట్లు ఉంటాయి. ఆ చెట్లతో నడుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. సో దానివల్ల మనం చెట్లు పెంచుకొని చెట్లు నరికేయకుండా ఉన్న చోటని చక్కగా ప్రొటెక్ట్ చేసుకొని రీసెంట్గా నేను రాజస్థాన్ వెళ్ళాను. ఒక ఫోర్ట్లో చెట్టుని జాగ్రత్తగా దాన్ని మొలుచుకుంటూ పైన బిల్డింగ్ కట్టుకున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే రీసెంట్గా ఒక లాస్ట్ వీక్ 4 రోజుల క్రితం వెళ్ళాను అనమాట. సో అలాగా చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. అలాగే మన సిటీని కూడా మాది వేడికి పెరిగిపోతుందంటే కారణం చెట్లు నరికేయటం వల్ల. రోడ్డు మైనింగ్లో కానీ రోడ్డు మైనింగ్ చేసేప్పుడు సైడ్కి వేసుకొని మనం ఒక 5 సంవత్సరాలు కష్టపడితే పెద్ద చెట్లు వచ్చేస్తాయి. సో అలా చేయాలని కోరిక అండి.